హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో అయితే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా మరో కొన్ని సంవత్సరాలు ఈ యొక్క రైతులకు పీఎం కిసాన్ పెంపుకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఇప్పటి వరకు కేంద్రం నుంచి అయితే 23 ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి 2,000 రూపాయల లెక్కన చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా 24వ విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చెప్తాను. అలానే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తున్నటువంటి ఈ యొక్క పథకం సంబంధించి కూడా ఇప్పటి వరకు 4 విడతల సాయం అనేది అందించున్నారు. 5వ విడతకు సంబంధించి రైతులకు ఎప్పుడు విడుదలవుతాయి అనేది మీకు వివరంగా ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్. ప్రజెంట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయంటే మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా పంట నష్టపోయినప్పుడు దానికి సంబంధించి కేంద్రం ద్వారా కొంచెం ఆర్థిక సహాయం అనేది పొందే విధంగా, పంట నష్ట పరిహారాన్ని పొందే విధంగా ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తూ ఉందన్నమాట. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ని తప్పకుండా తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్, ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకోండి. ఆగస్ట్ 15 వరకు టైం అయితే ఇచ్చి ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మనం అసలు టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను మరో 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వము పొడిగిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. దాదాపు 3.16 లక్షల కోట్లు అయితే కేటాయింపులు అనేటివి ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే జరగబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాల ప్రకారము ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని అయితే రెడీ చేయబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో దీనికి సముద్ర మంథన్ ప్రాజెక్టు కింద అయితే 84,000 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నట్లయితే తెలుస్తుందండి. ఇక ఈ పీఎం కిసాన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం అయితే తెలియజేసింది. రైతులకు ప్రయోజనం చేసేలా పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏటా వచ్చేసి మనకు ఈ పీఎం కిసాన్ అనేది 2,000 రూపాయల లెక్కన 3 ఇన్స్టాల్మెంట్ లెక్కనైతే 6,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అయితే పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం దాదాపు 3,15,614 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే వెల్లడించారండి. సో కాబట్టి రైతుల యొక్క ఖాతాల్లోకి ఓకేనా, రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేస్తూ వస్తారనమాట. 2019లో మొదలైనటువంటి ఈ పథకము ఇప్పుడు 2030-31 సంవత్సరం వరకైతే కొనసాగుతుందని చెప్పి ఇక్కడ మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో ఇప్పటి వరకు పీఎం కిసాన్కి సంబంధించి రైతులకు 23 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి విడుదల చేసిందనమాట. 24వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులను సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఎప్పుడు విడుదల చేస్తారంటే దీనికి సంబంధించి ప్రస్తుతానికి జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఈ నెల చివరిలో అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేదానికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అలానే కొత్తగా రిజిస్ట్రేషన్లు తీసుకుంటున్నారా అంటే కొత్తగా రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవడం లేదండి. జస్ట్ ఇక్కడ మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే చెక్ చేద్దాం న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేటివి సో అవైలబుల్లో ఉన్నాయా లేదా అంటే సో ప్రస్తుతానికైతే అవైలబుల్లో ఉన్నాయి, తీసుకుంటున్నారు. కానీ వీటిని ప్రొసీడింగ్స్లోకి అయితే ప్రభుత్వం తీసుకురావడం లేదు. ఎందుకంటే ఈ 2019 తర్వాత ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి రిజిస్టర్ అయినారో సో వాళ్ళకి సంబంధించి చాలామంది కూడా తప్పుగా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసేసి ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను పొందుతున్నారని చెప్పి కంప్లైంట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ పీఎం కిసాన్కి సంబంధించి ప్రస్తుతానికి కొత్త రిజిస్ట్రేషన్స్ అనేవి సో ప్రభుత్వం అయితే ఆపేసింది. సో కొత్త రిజిస్ట్రేషన్స్ మొదలైన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇక్కడ మీరు ఆన్లైన్లో ఫామ్స్ అనేటివి సబ్మిట్ చేసి ఇచ్చినా కూడా
మీకు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధుల బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేర్లనేటివి రావడం లేదు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ కార్నర్‌లో అయితే ఉంటుంది. సో, మనకు ఈ నెలలో చివరలో అయితే ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి 24వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులను విడుదల చేసినప్పుడు సో, మనకు బెనిఫిషియరీ లిస్టులు అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. అప్పుడు నేను మీకు వివరంగా ఎలా చెక్ చేసుకోవాలనేది తెలియజేస్తాను. సో, నెక్స్ట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులను విడుదల చేసింది. ఓకేనా? సో, ఈ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే తేదీన ఇక్కడ మనం చూసుకోవచ్చు జూన్‌లో అయితే విడుదలైనాయి. అదే తేదీన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రూ. 5,000 లెక్కనైతే విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా 5వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అదే రోజున 5వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు రూ. 5,000 అయితే వస్తాయండి. అవి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. సో, మీకు పొలం గనక ఉండినట్లయితే దాని మీద మీకు పట్టా గనక ఉండినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకోవాలనుకుంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారో సో, వారి దగ్గరికి వెళ్ళండి. వారు ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసి సో, నెక్స్ట్ విడతలో మీ పేర్లు వచ్చేలా వాళ్ళు అన్నీ కూడా రెడీ చేయిస్తారనమాట. ఓకేనా? సో, కాబట్టి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా రైతులకు ఈ 5వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులనేటివి ఈ పీఎం కిసాన్ 24వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే తేదీన జమ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇవండి రైతులకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాలు. ముఖ్యంగా మీరు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఈ స్కీమ్‌కైతే దరఖాస్తులు చేయించండి. మీ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేయించండి. ఎందుకంటే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా ఉండవని చెప్తున్నారు. పంట నష్టపోయే అవకాశాలనేటివి చాలా ఉంటుంది. పెట్టుబడిలో మనకు 50% ఏదైనా రావడం జరుగుతుందండి. సో, మీరు ఈ యొక్క పథకానికి గనక దరఖాస్తులు చేసుకొని గనక ఉండినట్లయితే మీరు ఒకవేళ పంట నష్టపోయినట్లయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ అందించేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఈజీగా మీరు వీడియో కంటే ఫాస్ట్‌గా అప్డేట్స్ అనేటివి తెలుసుకోవచ్చనమాట. చాలా పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేట్‌గా అయితే ఉంటుందనమాట. లైక్ చేసినట్లయితే వీడియో రికమెండేషన్స్‌లో కూడా వెళ్తుంది. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఫార్వర్డ్ చేశాను. పీఎం కిసాన్ పెంపు ఎప్పటి వరకు ఏంటి అనేది కూడా మీకు వివరంగా అయితే తెలియచేయడం జరిగింది. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.